నమ్మించి గొంతుకు వస్తున్నాయా ఎంఎన్సీ కంపెనీస్? పృథ్వీవాసన్ అని CEO, మనకు తెలుసు కదా, TCS CEO, అతనే మాట్లాడాడు. ఆఫర్ లెటర్ రిలీజ్ చేశాక జాయినింగ్ లెటర్ ఇవ్వట్లా. సో ఇప్పుడు TCS దీంట్లోకి చేరింది. ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తుంది కానీ జాయినింగ్ లెటర్ ఇవ్వట్లేదు. TCS అనేది గవర్నమెంట్ ఉద్యోగం అలాంటిది అనే అపోహ నుంచి ఖచ్చితంగా ఇప్పుడు మనం బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఆ TCS కూడా బెంచ్ టైం కూడా చాలా వరకు తగ్గించింది. ఐ థింక్ 45 days 40 days. ఎంఎన్సీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నాయి. సో గైస్, ఈరోజు మనము నమ్మించి గొంతుకు వస్తున్నాయా ఎంఎన్సీ కంపెనీస్, నమ్మించి మోసం చేస్తున్నాయా ఎంఎన్సీ కంపెనీస్? ఈరోజు టాపిక్ అయితే ఇదే. చాలా విషయాలు ఉన్నాయి. సో వీడియో పూర్తి వరకు చూసి కంక్లూజన్కి రండి. అంటే ఒక వీడియో స్టార్టింగ్ నుంచి చివరి వరకు చూస్తే వీడియో ఏంటి, ఏం చెప్పాలనుకున్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో వీడియో స్టార్టింగ్లో చూసేసి ఒక 1 minute చూసేసి, ఒక 30 seconds చూసేసి, ఒక 2 minutes చూసేసి ఒక కంక్లూజన్కి అనేది రావద్దు. పృథ్వీవాసన్ అని CEO, మనకు తెలుసు కదా, TCS CEO, అతనే మాట్లాడాడు. ఈ ఎంఎన్సీ కంపెనీస్ నమ్మించి గొంతుకు వస్తున్నాయా, నమ్మించి మోసం చేస్తున్నాయా? ఇంత పెద్ద మాటలు నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? సో అది కూడా నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. సో అయితే ఒక సినారియో ఉంది. అంటే జనరల్గా పేరెంట్స్, పేద మధ్య తరగతి పేరెంట్స్ ఎలా ఉంటారంటే, కడుపు కట్టుకోనైనా తిన్నా తినకపోయినా మన పిల్లల్ని చదివిస్తే చాలు. ఎందుకని ఆ విధంగా రిక్షా తొక్కే నాన్నకాడి నుంచి కూలి పని చేసుకునే వాళ్ళైనా, లేకపోతే ఇంకొక పని చేసుకునే వాళ్ళైనా, ఒక ఆటో తోలుకునే వాళ్ళైనా కానీ, చిన్న చిన్న వృత్తి పనులు చేసుకునే వాళ్ళు, రోజువారీ వ్యవసాయ కూలీ చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు ఏం ఆలోచిస్తారు తెలుసా? నా పిల్లల్ని చదివించాలి, నేను తిన్నా తినకపోయినా భగవంతుడా నాకు ఈ కష్టాలు నాకు వస్తే వచ్చే కానీ నా పిల్లలకి రాకూడదు. సో వాళ్ళకి నేను ఆస్తి ఇవ్వలేకపోతున్నా, ఎట్లాగైనా కానీ వాళ్ళకి మంచి విద్యనిస్తే వాళ్ళు హ్యాపీగా బతికేస్తారు అని ఆలోచిస్తారు. అలాగ ఆలోచించే అందరూ చదివిస్తారు. సో చదివించి బీటెక్లు, డిగ్రీలు, MCAలు, MBAలు నానా కష్టాలు పడి తంటాలు పడి చదివిస్తారు. సో వీళ్ళు కూడా రకరకాల ప్రెజర్స్, సొసైటీ ప్రెజర్స్ వీళ్ళు కూడా అంతా ఫేస్ చేసి కష్టపడి చదువుకొని డిగ్రీ, బీటెక్ అయిపోయిన తర్వాత ఎందుకునే ఏదన్నా జాబ్ సంపాదిద్దాము, ఇనిషియల్గా ఏదైనా ఉద్యోగం సంపాదిద్దాం అనుకుంటారు. ఇలాంటి టైంలోనే ఒక క్యాంపస్లోనో లేకపోతే ఆఫ్ క్యాంపస్లోనో ఆన్ క్యాంపస్లోనో ఒక మంచి MNC కంపెనీ వచ్చి మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసింది. ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత ఆ MNC కంపెనీ వచ్చేసి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసింది. ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసి కష్టపడి ఎందుకు జాబ్ తెచ్చుకోవడానికి, ఫైనల్లీ ఆ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన సంతోషంలో అందరికీ కూడా చెప్పుకున్నారనమాట. అందరికీ చెప్పుకుంటూ ఉంటారు. జనరల్గా జరిగేది ఇది. సో మా వాడికి ఉద్యోగం వచ్చింది, ఇంకా మాకు ఇబ్బంది లేదు. మా వాడికి ఉద్యోగం వచ్చింది, ఇంకా మాకు దిగులు లేదు. సో అంటే అతను ఏదో తీసుకొచ్చి ఇప్పటికిప్పుడు వీళ్ళు తల్లిదండ్రులు పోషిస్తారని కాదు, 100% చెప్తున్నా. చాలా వరకు తల్లిదండ్రులు పిల్లల మీద ఆధారపడడానికి ఇష్టపడరు. మనం ఎందుకు భారం కావాలి అని ఆలోచిస్తారు. వాళ్ళ సంతోషం, నా పిల్లోడు ఇంక సెటిల్ అయిపోయాడు, నాకేమన్నా అయినా పర్వాలేదు, అమ్మయ్య నా కొడుకు కానీ నా కూతురు కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు, నేను ఎన్ని సంవత్సరాలు పడిన కష్టానికి నాకు ఫలితం దొక్కింది అనుకుంటారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాయి తెలుసా, కొన్ని MNC కంపెనీస్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేశాక జాయినింగ్ లెటర్ ఇవ్వట్లా. కేవలం ఈ ఆఫర్ లెటర్స్ని నా దగ్గర ఇంతమంది ఎంప్లాయీస్ నా దగ్గర ఉన్నారు అని చూపించి, వీళ్ళని చూపించి వాళ్ళు ప్రాజెక్టులు తెచ్చుకొని ఆ తర్వాత ఈ ఆఫర్ లెటర్లు కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి ఇప్పుడు ఉంది. అంటే నమ్మించి ఉద్యోగం ఇస్తానని ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత కేవలం కొన్ని ప్రాజెక్టులు తెచ్చుకోవడానికే ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నాయా, నమ్మించి మోసం చేస్తున్నాయా, నమ్మించి గొంతుకు వస్తున్నాయా అనే విధంగా ఈరోజు పరిస్థితి ఉంది. జనరల్గా కొన్ని కంపెనీస్ ఇలా ఉంటావు, కొన్ని కంపెనీస్ మంచిగా ఉంటాయి. మనం కూడా చాలా మాట్లాడుకున్నాం దాని గురించి. ఇంతకుముందు ఇన్ఫోసిస్, తర్వాత వేరే MNC కంపెనీస్ కూడా ఇలాగే వెయిట్ చేపించి చివరికి ఒక ఎగ్జామ్ పెట్టి మీరు క్వాలిఫైడ్ కాలేదురా బాబు, సో మేము హైర్ చేసుకోవట్లేదని 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఆఫర్ లెటర్ క్యాన్సిల్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఎస్పెషల్లీ 2022 టైంలో, అంటే 2022లో రిలీజ్ చేసిన ఆఫర్ లెటర్ 2024 స్టార్టింగ్లోకి వాళ్ళ ఆఫర్ లెటర్స్ క్యాన్సిల్ చేశారు. సో ఇప్పుడు
టీసీఎస్ దీంట్లోకి చేరింది. ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తుంది కానీ జాయినింగ్ లెటర్ ఇవ్వట్లేదు. నిజంగా కంపెనీస్కి రిక్వైర్మెంట్ లేనప్పుడు ఎందుకు రిక్రూట్మెంట్ చేసుకోవడం? మొన్నటిదాకా టీసీఎస్ అనేది గవర్నమెంట్ ఉద్యోగం అలాంటిది అనే అపోహ నుంచి ఖచ్చితంగా ఇప్పుడు మనం బయటకు రావాల్సిన అవసరం ఉంది ఆ మహానుభావుడి తర్వాత. రీసెంట్గా కృతివాసన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఏంటి అంటే, మా వర్క్ ఫోర్స్లో 2% అంటే ఆల్మోస్ట్ 12,000 మందిని టీసీఎస్ లే ఆఫ్ చేయబోతోంది. ఎందుకో తెలుసా? మాట్లాడుకుందాం, ఆ రీజన్ కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ నాస్కామ్ ఈ టీసీఎస్ కంపెనీ ఆఫర్ లెటర్ ఇచ్చి దీని నుంచి జాయినింగ్ లెటర్స్ ఇవ్వట్లేదని నాస్కాము దీనికి సంబంధించిన కొంత కంప్లైంట్, దాని గురించి ఇష్యూ నడుస్తూ ఉంది. బట్ ఫస్ట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం చాలామంది కూడా ఎంఎన్సీ కంపెనీకి చూపించినంత ఇంట్రెస్ట్ స్టార్ట్అప్ కంపెనీస్, మిడ్ లెవెల్ కంపెనీస్ చూపించట్లేదు. కొంతమంది, అందరూ కాదు. ఒక అపోహ, ఎంఎన్సీ కంపెనీ అంటే ఏదో జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, టీసీఎస్ అంటే ఏ జాబ్ సెక్యూరిటీ, అక్కడ జాబ్ సెక్యూరిటీ లేదు. టీసీఎస్ ఇట్సెల్ఫ్ కృతివాసన్ క్లియర్గా చెప్పాడు, బాబు నా కమింగ్ డేస్లో 12,000 మందిని అక్రాస్ ద వరల్డ్ టీసీఎస్ ఎంప్లాయీస్ని మేము లే ఆఫ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం అని చెప్పి. సో చాలా స్టార్టప్ కంపెనీస్ ఎలా ఉండే తెలుసా, వాళ్ళకి అవసరం అయితేనే రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళు పని చేయించుకునే పరిస్థితి ఉంటుంది. అంతేగాని తీసుకొచ్చి ఎక్స్ట్రా తీసుకుని బెంచ్, ఇంతకుముందు ఈ బెంచ్ వ్యవస్థ ఇదంతా ఉండేది. ఆ టీసీఎస్ కూడా బెంచ్ టైం కూడా చాలా వరకు తగ్గించింది. ఐ థింక్ 45 days 40 days, పేరుకే 40 days. మరి ఎప్పుడు ఉంచుతారో ఎప్పుడు పీకుతారో ఎవరికి తెలియదు. అండ్ ఇక్కడ దీనికి చాలా కారణాలు ఉన్నాయి. సో జనరల్గా ఏంటి అంటే, ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్లో కానీ, ప్రైవేట్ కంపెనీస్లో కానీ, చిన్న కంపెనీస్ ఎక్కడైనా కానీ నో జాబ్ సెక్యూరిటీ, రెస్పెక్ట్ కూడా చాలా వరకు కొన్ని కంపెనీస్లో అయితే అసలు తక్కువ ఉంటుంది. అండ్ ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆఫర్ లెటర్ వచ్చినంత మాత్రాన ఉద్యోగం వచ్చినట్టు కాదు. జాయినింగ్ లెటర్ ఇచ్చి జాబ్లో జాయిన్ అయినా కానీ మళ్ళీ ట్రైనింగ్ అని పంపించి మళ్ళీ కొంతమందిని ఎగ్జామ్ పెట్టి తీసేశారు బెంగళూరులో. కనీసం రేపటిదాకా ఉంటామని కూడా ఉండనీయలేదు. మహానుభావ్ కంపెనీ రీసెంట్ డేస్లో ఒకరి మీద కేసు, ఎవరైతే కేసు పెట్టిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి గెలవడం, దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను. ఎంఎన్సీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నాయి అని అందరూ అనుకుంటా ఉన్నారు. రియాలిటీ ఏంటి అంటే, ప్రతి కంపెనీ పెట్టేది డబ్బులు సంపాదించుకోవడానికి, బిజినెస్ చేయడానికి. సో వాళ్ళకి ఏమి పాపపుణ్యాలు అనేవి ఏమి ఉండవు. సో అందుకనే మీరు అందరికీ ఒకటే చెప్పేది విషయం ఏంటి అంటే, ఎంఎన్సీ కంపెనీస్ ఆఫర్ లెటర్ ఇచ్చినంత మాత్రం జాబ్ వచ్చినట్టు కాదు. పాయింట్ నెంబర్ 1. సో మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా మీ జాబ్ను కాపాడుకోవాలంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. పాయింట్ నెంబర్ 2. అండ్ ఎప్పుడు కూడా అప్డేట్ అవ్వకపోతే, నేను జాబ్ వచ్చేసింది అని అందరి ముందే అందుకు చెప్పుకోకండి. ఆఫర్ లెటర్ వచ్చిన వెంటనే అందరికీ టంక్ వేయకండి. టంక్ వేయడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. డెఫినెట్లీ హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకోవాలి. జాయిన్ అయినప్పుడు మీ దగ్గర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు షేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఏదైతే టీసీఎస్ కంపెనీ జాబ్ పక్కా, అసలు జాబ్ వస్తే పోదు అనే అపోహ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. వాళ్ళు చెప్పిన రీజన్ కూడా ఏంటో తెలుసా, ఏఐ అండ్ క్లౌడ్ ఆటోమేషన్ మీద గ్రిప్ లేదు, అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు. సో అందుకనే సీనియర్ ఎంప్లాయీస్ని, మిడ్ లెవెల్ ఎంప్లాయీస్ని మేము తీసేస్తున్నాం అని చెప్పి ఇంటర్నల్గా డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. ఓవరాల్గా ఇది విషయం. సో అందుకనే ఎంఎన్సీ కంపెనీలు మోసం చేస్తున్నాయా, నమ్మించి గొంతుకు వస్తున్నాయా అనేది. సో అంటే ఆఫర్ లెటర్ ఇచ్చిందంటే జాబ్ వచ్చిందని నమ్ముతారు. సో దాన్ని తర్వాత జాబ్ జాయినింగ్ అయినా కూడా మళ్ళీ ట్రైనింగ్ చెప్పి, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ జాబులు వీకేస్తున్నారు. సో బీ కేర్ఫుల్. జాబ్ వచ్చినా, జాయిన్ అయినా కానీ దాని జాబ్ను కాపాడుకోవడం కూడా చాలా కష్టమైన పరిస్థితిలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది. సో ఇది ఒకసారి ఆలోచించి జాగ్రత్తగా జాబ్ వచ్చిందని అందరికీ చెప్పుకోవడం, ఇలాంటివన్నీ ప్రజెంట్ జాయినింగ్ అయ్యేదాకా కూడా చెప్పుకోకపోతేనే బెటర్. ఓకే, థ్యాంక్ యూ.